మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా. హాయ్ ఫ్రెండ్స్, చాలా బాధాకరమైన విషయం ఏమంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు భార్యగా భువనేశ్వర్ గారు కుప్పంలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఆమె ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారికి ఇంక రెస్ట్ కావాలి. 40 ఏళ్ళ పైన 39 ఏళ్ళ పైన ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. మీరు గెలిపించారు, మీ ప్రేమ అనుభవాలు ఆప్యాయతలు అన్నీ బాగున్నాయి, ఇంకా ఆయనకి రెస్ట్ కావాలి, మీరు రెస్ట్ తీసుకుంటారు, ఆయన స్థానంలో నేను నిల్చోవాలనుకుంటున్నాను అని చెప్పారు. బేసిక్గా ఇక్కడ ఏం జరిగిందంటే భువనేశ్వర్ గారు తప్పేం లేదు. ఎందుకంటే జనరల్గా మనం మాట్లాడుకుంటే ఏదైనా ఒక పని చేయాలంటే ఖచ్చితంగా మనకి ఎక్స్పీరియన్స్ కావాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ అనేది వస్తుంది, ఎక్కడ మనము ట్రైనింగ్ తీసుకునే చోట డ్రైవ్ చేస్తాం, బాగానే ఉంది, అక్కడ ఏం వెహికల్స్ ఎదురుగా రావు, పక్కన ఏం రావు, భయం ఉండదు, ధైర్యం చెప్పే వాళ్ళు పక్కన ఉంటారు కాబట్టి మనం ఎలాగోలాగా ఉంటుంది. కానీ డ్రైవింగ్ ఓకే నీకు వచ్చేసిందని చెప్పి ఇంకా డైరెక్ట్గా అతన్ని మెయిన్ రోడ్లోకి పంపించేస్తే వాళ్ళు ఎదుర్కోగలుగుతారా? సడన్గా ఏదైనా వెహికల్ వస్తుంది, దాన్ని తప్పించుకోవాలి, మళ్ళీ వెనకాల ఏదైనా ఓవర్టేక్ చేస్తుంది, దాన్ని బ్రేక్ చేయాలి, ఎక్కడైనా ఇవన్నీ టెక్నిక్స్ అనేవి ఉంటాయి కొన్ని. ఇలాంటివి తెలియకన్నా డైరెక్ట్గా నువ్వు పంపించేస్తే జనాల్లోకి వెళ్ళిపో ఏమన్నా మాట్లాడంటే కుదురుతుంది? అసలే ఒక పక్క వైసీపీ స్ట్రాంగ్గా నిల్చొని ఉంది. అటువంటి వైసీపీని నువ్వు ఎదుర్కోవాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఈ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని, పైగా ఆడవాళ్ళని రాజకీయాల్లోకి పంపించి ఇట్లా నువ్వు మాట్లాడిపిస్తే ఏమనుకుంటారు? నువ్వు గెలుస్తావు, ఓడిపోతే పక్కన పెట్టు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇక్కడ విషయం ఏమంటే భువనేశ్వర్ గారికి ఎక్స్పీరియన్స్ లేదు, ఎప్పుడు ఆమె జనాల్లో తిరిగింది లేదు, మాట్లాడింది లేదు, అప్పుడప్పుడు తప్ప. అటువంటి వాళ్ళని నువ్వు పంపించి, పైగా అది నీ నియోజకవర్గం, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్న చోట నువ్వు పంపించి ఏది పడితే ఇట్లాంటి పొరపాటు మాట్లాడితే వాళ్ళు అసలే కాసుకొని ఉన్నారు వైసీపీ వాళ్ళు. నిన్న ఎంతమంది దానికి బదులు ఇచ్చారో తెలిసిన. ఇంకా అయిపోయింది, పని అయిపోయింది, ఇంకా అయిపోయాయి, కుప్పంలో కూడా ఓడిపోయాయి. అసలు వాళ్ళకి ఇది దొరికింది మంచి ఛాన్స్, ఇది మీరు ఇస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తారు? అసలు మీరు ఎమ్మెల్యేగా ఉన్న చోట ఎలా ఉండాలి? ఇంతకుముందు ఏమేమి జరిగాయో మీరు మంచి చేశారు కదా, వాళ్ళందరినీ పిలిపించుకొని వాళ్ళకి సలహాలు ఇచ్చి మనం ఏంటి క్యాడర్ ఏంటి, ఎలా ఉండాలి, ఒక స్ట్రాంగ్ ఓట్స్తో స్ట్రాంగ్ వ్యక్తులను పక్కన పెట్టుకొని, నమ్మకమైన వ్యక్తులను పక్కన పెట్టుకొని ఊరంతా ప్రచారం చేసి అందరినీ కలుపుకొని మంచిగా మాట్లాడుతూ వచ్చే వాళ్ళు చేసే పనులన్నీ వివరిస్తా, నేను ఇది చేస్తాను అది చేస్తాను చెప్పుకుంటూ పాజిటివ్గా వెళ్తూ పోవాలి. అంతేగాని ఇట్లా నెగిటివ్గా మాట్లాడడం వల్ల ఏమవుతుంది అంటే మీరున్న అసలే టైం బాగాలేదు. ఆ ఎన్టీఆర్ని పక్కన పెట్టేశారు, పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకున్నారు, ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు ఒక్కొక్కసారి. అసలు మీకు సలహాలు ఇచ్చేవాళ్ళు లేరా? లేకపోతే ఏం మాట్లాడుతున్నారు? ఇన్నేళ్ళ రాజకీయ వ్యవస్థలో మీరు ఇలా అయిపోయిందంటే పార్టీ నాకు చాలా బాధ వేస్తుంది. నేను ఇచ్చే సలహా ఏమంటే, సో ఫైనల్గా నేను చెప్తున్నాను వినండి. నేను ఇచ్చే సలహా ఏమంటే, ఫస్ట్ మీరు చేయాల్సింది నమ్మకమైన వ్యక్తుల్ని పక్కన పెట్టుకోండి. సో ఒక మంచి సలహాదారుని పక్కన పెట్టుకోండి. సలహాదారుని అంటే ఆయన స్పీచ్ రాసి ఇవ్వాలి మీకు కంపల్సరీ. మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు బాబు గారు, ముందులా కాదు. ఇప్పుడు ఏదైనా ఒక మాట మాట్లాడితే దాన్ని 10 రకాలుగా వేసి చూపిస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువైపోయింది. మీరు పొరపాటున ఏదైనా ఒక మాట ఇప్పుడు నేనైతే నువ్వేనైతే ఎవరైనా పొరపాటున ఒక మాట మాట్లాడతాడు. ఇప్పుడు మీరు జగన్ గారిని స్పీచ్ అనేది అబ్జర్వ్ చేస్తే కన్నా ఆయన ఖచ్చితంగా పేపర్ స్క్రిప్ట్ని చూసి అని చెప్తా అంటాడు. ఆయన స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళు ఎట్లా రాయిస్తున్నారు తెలిసిన, బ్రహ్మాండంగా ఎట్లా రాసినా ఆ విధంగా రాయిస్తున్నారు. కానీ మీరు ఏంది అసలు మీరు మాట్లాడే తీరుని చూస్తుంటే, మీరు ఇచ్చే సలహాదారులు ఊరో కానీ మీరు మాట్లాడే స్పీచ్ అసలు ఏమీ బాగలేదు. అదంతా వాళ్ళకి ఫేవర్గా ఉంటుందే కానీ మీకు అసలు పనికొచ్చేదే కాదు. అసలు మీ పార్టీ గెలవాలన్నా, తెలుగుదేశం పార్టీ నిలబడాలన్నా, మీరు మళ్ళీ ఎమ్మెల్యే గెలవాలన్నా, సీఎంగా ఉండాలన్నా కానీ నేను ఇచ్చే సలహా తీసుకోండి. దయచేసి ఆ లోకేష్ గారి పాదయాత్ర ఆపండి, భువనేశ్వర్ గారి పాదయాత్ర ఆపండి. వాళ్ళని మీరు పక్కన పెట్టుకోండి అంతే. వాళ్ళ దగ్గర మాట్లాడిపించకండి. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు సార్. ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తులను నువ్వు పిలిపించి చెప్పు అంటే జనాలకు పంపించేస్తే వాళ్ళు ఏది మాట్లాడతారు వాళ్ళకే తెలియదు. అలా పొరపాటున తప్పులు మాట్లాడడం వల్ల మీ పార్టీ మొత్తానికి పార్టీనే పోయే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు టోటల్ పార్టీనే సర్వనాశనం అయిపోతుంది. అందరు చేతులైతే నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా, ఎవరన్నా ఒకలే చెప్పాలి.
అందుకనే అంటున్నాను, నేను ఏది చేసినా నా మనసుకి తోసేది నేను చేస్తాను. అందరి చేతులైతే నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. అసలు తెలుగుదేశం పార్టీ అంటే అసలు ఎలా ఉండాలి, ఎంత స్ట్రాంగ్గా ఉన్న పార్టీ మీరు చేసిన పనులకి మొత్తం పోతుంది. ఇప్పుడు మీరు మాట్లాడే ప్రతి మాట వాళ్ళకి ఫేవర్గా వెళ్ళిపోతున్నాయి. నా మాటని నా సలహా తీసుకోండి, ఇప్పటికైనా నా సలహా తీసుకోండి. ఏం చెప్తున్నానంటే వాళ్ళకి స్పీచ్ అనేది వాళ్ళని పక్కన పెట్టుకోండి, వాళ్ళ దగ్గర ఏమీ మాట్లాడిపించకండి. నా భార్య నా కొడుకు అని చెప్పి అట్లా చెప్పండి, అంతేగాని వాళ్ళ దగ్గర ఏం మాట్లాడించుకోండి, ఒక్క మాట కూడా మాట్లాడించకండి. మీరే మాట్లాడండి, ప్రతి ఒక్కటి మీరే మాట్లాడండి, మీరే మాట్లాడాలి ఎక్కడైనా కానీ. వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. ఫైనల్గా మీరు చెప్పాలంటే, మీరు అక్కడ కుప్పంలో గెలవాలంటే ఖచ్చితంగా నమ్మకమైన వ్యక్తులందరినీ పిలిపించుకొని మీ పక్కన పెట్టుకొని మాట్లాడండి. మీకు ఏం కావాలి నేను చేస్తా, కంపల్సరీ నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. మళ్ళీ జగన్ అనే వ్యక్తి వచ్చారంటే మీ మొత్తం అయిపోతుంది, మనమంతా ఇంకా మర్చిపోవాల్సిందే. నేనైతే ఇంక రాష్ట్రంలోకి రాను, ఇదే నాకు లాస్ట్ చివరి ఎన్నికలు. ఒకవేళ నన్ను ఓడిస్తే మీరు, నేను ఏపీకి వచ్చే అవకాశం కూడా ఉండదు నాకు. ఇంకా హాయిగా నేను రెస్ట్ తీసుకుంటా అంత బాధాకరంగా చెప్పండి. ఎందుకంటే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు, అభిమానులు, మీ దగ్గర సాయం పొందిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అసలే ఆంధ్రప్రదేశ్ జనాలు ఎట్లా అంటే సెంటిమెంట్ పీపుల్స్ అనమాట. ఏదైనా ఒక సాయం అనేది చేశారంటే వాళ్ళు మర్చిపోరు జీవితాంతము. అలాగా మీరు సాయం చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఎంతో మంది సాయం చేశారు కదా, ఆ సహాయం పొందిన వాళ్ళందరినీ పిలిపించుకొని ఒక రూమ్లో పెట్టి మాట్లాడండి, మనసు విప్పి మాట్లాడండి. ఏంటి మీ పరిస్థితి ఏంటి, నన్ను ఎందుకు గెలిపించరు, ఎందుకు నా మీద ఇంత కక్ష కట్టారు, మీకు సహాయం చేశాను కదా అని వాళ్ళతో చర్చించండి. అప్పుడు మీరు వాళ్ళ ప్రజల మనసులో ఏముందో తెలుస్తుంది, దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. మీరు బ్లైండ్గా కూడా ఏదో రాయించిన స్క్రిప్ట్ పోయి అట్లా చెప్పేసి కుదరదు. ఆయన చేసిన పొరపాటు అది. అట్లా మాట్లాడుకుని ఉంటే బాగుంది. చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ కావాలి, తీసుకోవాలి, ఇంకా నేను నిల్చోదాం అనుకుంటున్నాను అని చెప్తుంది. ఎంత తప్పండి ఇది. సరే, ఇప్పటికైనా నా సలహా తీసుకొని నమ్మకమైన వ్యక్తులందరినీ పిలిపించుకొని మాట్లాడండి, అప్పుడే మీరు గెలిచే అవకాశం ఉంటుంది. లేదంటే ఇంకా మీరు మర్చిపోవాల్సిందే, ఎమ్మెల్యేనే మర్చిపోవాల్సిందే, సీఎం మర్చిపోవాల్సిందే. నా సలహా తీసుకోండి, నా అడ్వైస్ తీసుకోండి, దయచేసి ఇప్పటికైనా వినండి. టీడీపీ అభిమానులు కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఎవరైనా ఈ వీడియో చూస్తే దయచేసి లైక్ చేసి వాళ్ళకి రీచ్ అయ్యేంత వరకు షేర్ చేయండి. ఇది ఒక్కటే నేను చెప్పదలుచుకున్నాను, అంతే. బాయ్ ఫ్రెండ్స్. దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా.